ఆల్రెడీ మనము కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకున్నాము, బూస్టర్ డోసెస్ కూడా తీసుకున్నాం కాబట్టి అంత చాలా మంది ఎఫెక్ట్ ఇన్ఫెక్ట్ అయ్యారు కూడా. వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యారు అని మీరు చెప్తున్నారు. అంటే లైక్ ఇన్ఫెక్షన్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ సమ్ ఇమ్యూనిటీ టు అస్. ఓకే, సో మరి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి, ఇప్పుడు మళ్ళీ JN1 వేరియంట్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే యూజువల్ గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ దట్ వీ షుడ్ ఫాలో, లైక్ అగైన్ వీ హ్యావ్ టు వేర్ మాస్క్ అండ్ ఆల్. సో దాంతో కొంతవరకు మన సివియారిటీని తగ్గించవచ్చు. సో ఎవరైనా ఇంతకుముందు వ్యాక్సినేషన్ తీసుకోకపోయినా, దే హ్యావ్ కోమార్బిడిటీస్ అంటే షుగర్, బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి ఉండే వాళ్ళు అట్లీస్ట్ బూస్టర్ డోసెస్ తీసుకుంటే కొంతవరకు మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. సో చిల్డ్రన్ విషయంలో ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? పిల్లలు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కూడా చిల్డ్రన్ అంతా ఎప్పుడు కూడా సివియర్ గా ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఐ డోంట్ థింక్ సో ఈ వేవ్ లో కూడా చిల్డ్రన్ మీద అంత ఎఫెక్ట్ పడుతుందని అనుకోవడం.